ప్రధానంగా నబీల్ కాలనీకి సంబంధించిన ఇష్యూ చాలా రోజుల నుండి మనం చూస్తాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు అప్పుడు వర్షం పడ్డప్పుడు నబీల్ కాలనీలో నీళ్ళు వస్తే అసలు ఇల్లే వదిలిపెట్టుకోవాలనుకుంటాం. అట్లాంటి పరిస్థితి నుండి వాటర్ కంట్రోల్ చేయడానికి, వర్షం నీళ్ళని కంట్రోల్ చేయడానికి కేసీఆర్ గారు ప్రభుత్వము ఎస్ఎన్డిపి నాలా తీసుకున్నాం. మొత్తం అనుకుంటా నుండి మొదలు పెడితే చివరి వరకు గుర్రం చెరువు వరకు 10,56,00,000 రూపాయలు పెట్టి శాంక్షన్ తీసుకొని వర్క్ స్టార్ట్ చేశాం. అక్కడ నుండి ఇక్కడ వరకు చేస్తున్న సందర్భంలో చంద్రాయనగుట్ట నుండి వచ్చిన ఎస్ఎన్డిపి నాల డ్రైన్ అంతా తీసుకొచ్చి నబీల్ కాలనీ మీద పడడంతో చాలా ఇబ్బంది అయిపోయింది. మళ్ళీ దాన్ని కూడా ఇమీడియట్గా ఇంకొక 6 crores తీసుకొని ఇక్కడ కమాన్ దగ్గర నుండి దాన్ని కంప్లీట్ చేస్తున్నాం. అక్కడ 10 కోట్లు, ఇక్కడ 6.5 కోట్లు, ఇంచుమించు 17 కోట్ల రూపాయలకు సంబంధించి మొత్తం కంప్లీట్ అయిపోతే ఇప్పుడు నబీల్ కాలనీలో వర్షం నీళ్ళు ఇంత వర్షం పడ్డా ఇప్పుడు ప్రాబ్లం లేదు, లేకపోతే మొత్తం కాలనీలు మునిగిపోయాయి. దాంతోపాటు వాటర్ లైన్స్ కూడా వేసుకురావడం జరిగింది. దాని ఈ మధ్య వాటర్ లైన్స్ కొంత డిస్టర్బ్ అయినాయి, వాటిని కూడా పూర్తి చేస్తాం. నబీల్ కాలనీలో కమాన్ దగ్గర నుండి వేసినప్పుడు మంచి రోడ్ డ్యామేజ్ అయింది. సో ఆ రోజు వాళ్ళందరూ అడిగింది ఏంటంటే మాకు రోడ్ వేసేయండి అని అన్నారు. దానికి సంబంధించి మన జల్పల్లి మున్సిపాలిటీకి వెళ్ళి జనరల్ ఫండ్కి వెళ్ళి కొంత తీర్మానం చేసి మనం వీళ్ళ బాడీ అయిపోయినాక పంపిస్తే మళ్ళీ దాన్ని జిహెచ్ఎంసీ రాగానే జిహెచ్ఎంసీ కమిషనర్ గారు చెప్పి ప్రత్యేకంగా ఈ ఫండ్స్ కానీ ఈ రోడ్ చాలా రోజుల నుండి ఇక్కడ వచ్చి నీళ్ళు పడితే చాలామంది పడిపోతూ ఉంటారు. సో ఈ రోడ్డుకు సంబంధించి కూడా ఈరోజు అదొక 150, ఇదొక 65 lakhs, మొత్తం ఈరోజు దగ్గర 2 crores 10 lakhs 25 lakhs వరకు ఈరోజు ఈ రోడ్లు కూడా పూర్తి చేసి ఇబ్బంది లేకుండా చూస్తాం. కానీ కమిషనర్ గారికి, జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి ఒకటే రిక్వెస్ట్, నాకు మొత్తం జిహెచ్ఎంసీలో బాగా పూర్గా ఉన్న మున్సిపాలిటీ ఏరియా ఏదంటే జల్పల్లి ఏరియా, నీడీ పీపుల్ ఎక్కువ అవసరాలు ఉన్న ఏరియా ఏదంటే జల్పల్లి ఏరియా. చాలా వరకు చేసుకొచ్చినాం. గత ప్రభుత్వంలో దాదాపుగా 300 కోట్ల పైసలకు అమౌంట్ పెట్టి వాటర్ లైన్స్ వేసుకొచ్చినాం, డ్రైన్స్ వేసుకొచ్చినాం, లైట్స్ పెట్టున్నాం, రోడ్స్ వేసున్నాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 35 కోట్ల రూపాయలు ఉన్న వర్కులు క్యాన్సిల్ చేసింది. దానివల్ల కొన్ని కాలనీలలో కూడా ఆగిపోయినాయి. కమిషనర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని, జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ మున్సిపాల్కు, ఈ ఏరియాకు, జల్పల్లి ఏరియా సర్కిల్కి ఎక్కువ నిధులు ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇదే కాకుండా చంద్రాయనగుట్ట నుండి వచ్చిన మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ కూడా తుక్కుగూడ వరకు, అది కూడా మనము నేషనల్ హైవేస్కి ప్రపోజల్ పెట్టినాం గతంలో. చాలాసార్లు మీ చైర్మన్ గారు కానీ ఇక్కడ ఉన్న లీడర్లు అందరూ ఏమడుగుతున్నారంటే రోడ్ వైడనింగ్ చేయండి మేడం, మేము షాపులైనా పక్క జరుపుతాం కానీ పెద్దగా చేయండి అని అంటుంది. సో అక్కడ నుండి చంద్రాయనగుట్ట నుండి తుక్కుగూడ వరకు అవి కూడా అమౌంట్ శాంక్షన్ వచ్చింది. 86 కోట్లు శాంక్షన్ వచ్చింది నేషనల్ హైవే నుండి. 86 crores టెండర్ పిలుస్తున్నారు. అది టెండర్ అయిపోగానే అప్పుడు అందరు కూర్చొని, స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూర్చొని షాపులు అవన్నీ కూడా మాట్లాడి ప్రభుత్వం నుండి ఏదైనా కొంత వాళ్ళకి సాయం చేసినట్టు రోడ్ తొందరగా పూర్తి చేసుకోవడానికి మనం అందరం కలిసి పనిచేద్దామని కోరుతా ఉన్నాను. అదే కాకుండా ఇది మన వెంకటాపూర్ వరకు ఉన్న రోడ్, ఇదేది మన మల్లాపూర్ వరకు, కొత్తపేట వరకు ఇక్కడ ఈ రోడ్డు, దీన్ని కూడా ఆర్ఎన్బిల గతంలో నేను 2018లో స్టార్ట్ చేయించాను. రోడ్ మంచిగా అయిపోయినాక డ్రైన్ వల్ల ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ దీన్ని ఆర్ఎన్బిలో పెట్టిస్తున్నాను. ఇది కూడా పోలీస్ స్టేషన్ వరకు వచ్చిన రోడ్ ఇక్కడ కంటిన్యూ చేయడానికి దీన్ని కూడా అమౌంట్ పెట్టినాం. ఇది కూడా పూర్తి చేయడం జరుగుతుంది. మొన్న షాయిన్ నగర్ వచ్చిన పుష్పా నగర్ సంబంధించి మొన్న డ్రైన్ది ప్రాబ్లం ఉండి దాన్ని కూడా శాంక్షన్ తీసుకున్నాం. తొందరలో ఆ డ్రైన్ అయిపోతే ఉస్మాన్ నగర్లో కూడా ప్రాబ్లం ఉండకుండా అవుతుంది. మెయిన్ రోడ్ మీద అంతా కూడా డ్రైన్ అంతా పైకి వస్తుంది. ఇంకొకటి స్థానికంగా ఉన్న ప్రజలందరూ కోరుతున్నది ఏంటంటే శానిటేషన్ కరెక్ట్ చేయట్లేదు అంటున్నారు. కమిషనర్ గారితో నేను ఇప్పుడే పర్సనల్గా మాట్లాడతాను. శానిటేషన్ సిబ్బంది పెంచకపోతే జల్పల్లి మున్సిపాలిటీలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. వర్షాలు వస్తే జబ్బులు పడే పరిస్థితి వస్తుంది, అందరు ఆరోగ్యాలు దెబ్బతినే పరిస్థితి వస్తాయి. కాబట్టి శానిటేషన్ సిబ్బందిని పెంచాలని ఖచ్చితంగా అధికారులకు కోరుతాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన జల్పల్లిలో మనము భోజగుట్ట దగ్గర అయితే బోడిగుట్ట దగ్గర పెద్ద రిజర్వాయర్ కడుతున్నాం. నేను అనుకుంటున్నా మొత్తం ఈ ఏరియా మొత్తంలో మన జిహెచ్ఎంసీ ఏరియాలో అంత పెద్ద రిజర్వాయర్ ఉండదు. కానీ వాటర్ రిలీజ్ చేయమని, అది ఇనాగ్రేషన్ చేసి వాటర్ రిలీజ్ చేయండి, మా వాళ్ళకి ఇబ్బంది ఉంది డ్రింకింగ్ వాటర్ అని ఒక 6 months నుండి అడుగుతున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం ఇమీడియట్గా దాన్ని ఇనాగ్రేషన్ చేసి వాటర్ రిలీజ్ చేస్తే ఉన్న కాడికైనా మా వాళ్ళకి ఆల్టర్నేటివ్ డేస్ నీళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని దాన్ని కూడా ఇమీడియట్గా వాటర్ రిలీజ్ చేయమని కోరుతా ఉన్నాను.
మేడం ఒకటి బక్రీద్ పండుగ 15 రోజులు అయిపోయాయి, కానీ ఇప్పటిదాకా స్పెషల్ ఫండ్ కూడా వచ్చింది దానికి 11 లక్షలు. కానీ ఇప్పటిదాకా ఒక బండి కూడా పెట్టలేదు, ఒక చెత్త కూడా లేపలేదు. బక్రీద్ నుంచి ఇప్పటి వరకు అదే చెత్త ఇప్పటిదాకా ఉన్నది అండి. బక్రీద్ పండుగ కన్నా ముందు మా డీసీ గారేమో ఉరుకులాడు ఒక మీటింగ్ పెట్టిండు. మరి మీటింగ్ అయినాక చెత్త ఎందుకు ఎత్తుతలేరు? ఎట్లా పోతున్నాయి? ఇప్పటి వరకు కూడా అట్లానే ఉన్నది. నేనేమంటున్నా, ఇప్పుడు నేను చూస్తూ ఉన్నప్పుడు అందరు ఏం చెప్తున్నారంటే అమ్మ మీరు వచ్చి నన్ను చెత్త ఎత్తిండి అంటున్నారు. 5:30కి వీళ్ళు ఫీల్డ్లో ఉంటామంటున్నారు. ఇప్పుడు నేనేమంటున్నంటే నేనే 5:30కి వస్తాను, సడన్గా వస్తాను, చూద్దాం ఎక్కడ చెత్త లిఫ్ట్ చేస్తే నేను చేస్తాను. మీకు కావాల్సిన సిబ్బంది నేను ఇప్పించే ప్రయత్నం చేస్తాను. మరి బక్రీద్ అప్పుడు వచ్చిన 11 లక్షలు శానిటేషన్కి అడిషనల్గా పెట్టానా లిఫ్ట్ చేసే ప్రయత్నం చేయమని చెప్తాను. థ్యాంక్ యూ. मैं अब्दुल्ला बिन गालिब DRS सीनियर लीडर वात्री कॉन्टेस्ट स्पॉन्सर। आज अर्जिल अजीज MLA की सविता इंदर रेड्डी मैडम कुत्तापेट का दौरा करे, इनाग्रेशन करे। 2 करोड़ 25 लाख का 2 करोड़ 25 लाख की लागत से जो CC रोड पड़ेंगे। नबील कॉलोनी की 1 करोड़ 70 लाख की लागत से कमान से लेके स्टेट, और एक कुत्तापेट की जो बढ़ के डेनिस तोड़ के डाल दिए थे। 2018 में हम लोग का रोड डाले थे, वो रोड तोड़ के डेनिस डाले थे। बहुत दिन से कुत्तापेट की आवाम को आने जाने बहुत तकलीफ थी, वो भी रोड सैंक्शन हो गई और पानी की टंकी करने भी सैंक्शन हो गई। इंशाल्लाह वर्क भी स्टार्ट हो गया। आने वाले 1 महीने के अंदर ये सारे रोड्स पड़ जाएंगे इंशाल्लाह, जिसकी लागत 2 करोड़ 25 लाख रुपए है। इससे पहले नबील कॉलोनी में 10 करोड़ 75 लाख की लागत से एक नाला, 6 करोड़ 50 लाख की लागत से एक SNDP का नाला, डेनी, स्ट्रीट लाइट्स, ट्रांसफार्मर, ये सब जितने काम हो रहे हैं मैडम की जलपल्ली म्यूनसिपालिटी में सविता इंदर रेड्डी मैडम की जुस्तजू से और उनके लीडर्स की जुस्तजू से तवज्जो दिलाने की वजह से हम लोग ये काम अंजाम पाया जा रहा। जितने भी लोग आ रहे हैं बोल रहे हैं, यहाँ के MLA लोकल एरिया MLA जो है उनके बगैर कुछ काम नहीं होता एरिया में। MLA साहबा कामा करा रहे हैं, MLA यहाँ के मैडम है। और इससे पहले भी मैडम इस कराए थे 200 करोड़ का फंड KCR साहब की गवर्नमेंट जो जलपल्ली म्यूनसिपालिटी को डेवलप करे थे। अभी भी डेवलपमेंट के काम जारी है। इंशाल्लाह हम मैडम से तवक्को रखते हैं, उम्मीद रखते हैं कुत्तापेट की आवाम आज जैसा जैसा वक्त आते रहेगा मैडम उधर डेवलपमेंट करते जाएंगे। GHMC जो नबील कॉलोनी के पास जो काफ़ी अरसों से रोड पेंडिंग की अलहमदिल्ला, जो कुत्तापेट की टैंकी के पास की भी रोड जो कई अरसों से पेंडिंग की अलहमदिल्ला है, उसके लिए 17 लाख रुपये और उसके लिए 65 लाख सेंक्शन किया और आज काम अलहमदिल्ला चालू हुआ। मैडम का बहुत बहुत शुक्रिया अदा करते हैं और आवाम नास भी मैडम का बहुत बहुत शुक्रिया अदा करते हैं। इंशाल्लाह हमारे एरिए की तरक्की ऐसे ही चलती रहेगी। और जैसा मैडम बता रहे कि मेन हाईवे का भी जो सलम का है वो भी वाइडनिंग का भी काम शुरू होने वाला है। मैडम का भी वो भी शुक्रिया अदा करते हैं। इंशाल्लाह हम सब मिलकर मैडम का बहुत बहुत शुक्रिया अदा करते हैं, जो 2018 से लेकर अब तक 2026 तक जो अल्हम्दुलिल्लाह जो हमारे पास जो काम होते हुए आया है, अल्हम्दुलिल्लाह हमारी नुमाइंदगी मैडम की नुमाइंदगी से करोड़ों रुपए के काम हुए। इंशाल्लाह और आगे मज़ीद और काम करेंगे इंशाल्लाह इसी तरह से।